హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలని చూడబోతున్నాం. ఇది అందరికీ తెలిసిందే కదండి, ఇందులో స్పెషల్ ఏముందని మీరు అనుకోవచ్చు. ఇది మీరు ఇంతవరకు చేసి ఉండరండి, అందుకనే స్పెషలే చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఈ గిన్నెతో 1/4 కప్పు సేమియా తీసుకున్నాను. మీరు ఫుల్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఒక ప్యాకెట్ అండి. దీన్ని కొంచెం ఆయిల్ వేసి అందులో రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రోస్ట్ అయిన దాన్ని తీసి గిన్నెలో పెట్టుకున్నానండి. తర్వాత ఏం చేయాలని చూద్దాం. ఇప్పుడు తగినంత ఆయిల్, అంటే ఎక్కువ పోయకూడదండి, కొంచెం పోస్తే చాలు. ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేపాము. ఇది 1 స్పూన్ ఉంటుందండి అంతే, అంతకంటే పోసుకోకండి. ఎక్కువ పోసారంటే సేమియా వచ్చి ఆయిల్గా ఉంటుందండి. మన ఛానల్లో డిఫరెంట్ అయిన వీడియోస్ వస్తాయి, రెసిపీస్. చూడండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇది మార్నింగ్ 7 o'clock తీస్తున్నా, అందుకే హరీబరీగా ఉందండి. అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఒక 3 లవంగాలు వేసుకున్నాను. చెక్క లేదండి, చెక్క ఉంటే మీరు చెక్క కూడా వేసుకోండి. ఈ ఉప్మాకి ఇదే స్పెషల్ అన్నమాట. తర్వాత 2 బ్రింజి ఆకులు అంటారు కదా, బిర్యానీ ఆకులు, అవి వేసుకోవాలండి. ఇవి 2 వేగిన తర్వాత వేగినాయండి. ఈ టైంలో నేను ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం 4 కూడా కట్ చేసుకోవచ్చు, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఈరోజు నేను తక్కువే కదా తీసుకున్నా, అందుకని 3 ఆనియన్స్ కట్ చేసి ఇందులో వేసుకున్నానండి. బ్రింజి ఆకేసా, లవంగాలు వేసా, చెక్కలేదు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 5 అండి. ఇది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి వేయడం వలన. నాకు తెలిసి మీరు ఎవరు ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేసి ఉండరండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ టైంలో కొంచెం కళ్ళుప్పు వేసానండి, అప్పుడే కదా ఉల్లిపాయలు వేగితే. కొంచెం 2 minutes ఉల్లిపాయలు వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేయాలండి. ఇది 1 పొటాటో, 1 పచ్చిమిర్చి. మేము కారం ఎక్కువ తినాం, అందుకని మీ కారానికి తగినట్లుగా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. 1 minute వేగిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటో సన్నగా కట్ చేసుకోండి, లేకపోతే ఉడకదు. వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేయడం వలన. ఇంకంతేనండి, ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం. పచ్చిమిర్చి కూడా వేసేసాం. ఇది ఒక 5 minutes వేగనియండి. ఏమంటే అందరూ చేసి పెట్టే రెసిపీస్ కాకుండా స్పెషల్గా మీకు తెలియనివి పెట్టినట్లయితే మీరు ట్రై చేస్తారు కదా, అందుకని డిఫరెంట్ అయిన రెసిపీస్ వస్తాయి. చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇది తొందరగా ఈజీగా అయిపోతుందండి. అంటే వేగుతూ ఉంది. ఇంకొక 3 minutes వేగిందంటే మనం తగినంత నీళ్ళు యాడ్ చేసుకున్నామండి. మన ఛానల్లో ఈజీ కుకింగ్లో ఈజీగా రెసిపీస్ వస్తాయి. బిగినర్స్, బ్యాచిలర్స్, ఎవరైనా తెలియని వాళ్ళందరూ, కొంతమంది అబ్రాడ్లో ఉన్నారండి, వాళ్ళు కూడా అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని, కుకింగ్ వీడియోస్. అంటే మాకు తెలిసిన వాళ్ళు చేసి పంపించండి, మీరు వీడియో తీసి పంపించండి, నాకు ఛానల్ ఉన్నది తెలియదు, వీడియో తీసి పంపించండి ఆంటీ అంటున్నారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుంటారు. ఇలా ఈజీగా టేస్టీగా చేసి పెట్టాలండి పిల్లలకి కానీ, ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలకి అందరికీ. ఇప్పుడు మనం ఇది వేపేటప్పుడే మంచి వాసన వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకే తెలిసింది. ఇంకో 2 minutes వెజిటేబుల్స్ వేగిన తర్వాత మనం తగిన నీళ్ళు యాడ్ చేద్దాం. చూసారండి, 5 minutes పైన అయింది, కలర్ చేంజ్ అయింది. ఒక హాఫ్ కుక్ అయితే చాలండి, ఇంకొక హాఫ్ వచ్చి మనం యాడ్ చేసే నీళ్ళల్లోనే ఉడికేస్తుంది. ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు యాడ్ చేద్దామండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు పోస్తే చాలన్నమాట. ఈ ఉప్మా వచ్చి పొడి పొడిగా ఉండాలి. నీళ్ళు ఎక్కువ పోసారంటే సేమియా పాయసానికి అయింది చూసారా, అట్లా అయ్యిద్దండి. ఇంకొంచెం పోసుకొని ఇది ఒక 5 నిమిషాలు ఇందులోనే కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ. ఇదిగోండి, ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ పోసుకోండి, కొంచెం తక్కువ పోసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. నేను తీసుకున్న సేమియా ప్యాకెట్ ఇదండి, చిన్న ప్యాకెటే కదా,
బాంబినో అని ఉంది చూడండి. ఇంకా ఉన్నాయి అనిల్ సేమియా టాప్ రామన్ అని ఉన్నాయి. అవి ప్లాస్టిక్ లాగా ఉన్నాయండి ఆ సేమియా. అందుకని నేను ఈ ప్యాకెట్ తెచ్చాను. అయితే పెద్ద ఫ్యామిలీ వాళ్ళు 2 ప్యాకెట్స్ వేసుకోండి. మా చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతుంది ఇది. ఇదేనండి ఆ సేమియా. 5 మినిట్స్ బాగా కుక్ అయినాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఈ టైంలో మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే నీళ్లు తక్కువగా ఉన్నాయి కదా, అందువలన సిమ్లో పెట్టేసి మనం వేపి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసి బాగా ఇలా తిప్పేసేయండి. నీళ్లు తక్కువగా ఉన్నాయని చూస్తున్నారా, మనం సిమ్లో పెట్టేసాము కదా, పెట్టేసి మూత పెట్టేసినట్లయితే ఉడుకుతుందండి. బాగా పొడి పొడిగా వస్తుంది ఉప్మా అనేది. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. అప్పుడప్పుడు తీసి తిప్పుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. తిప్పుతూ ఉన్నారనుకోండి మంచిగా కుక్ అయ్యిద్ది. ఇందులో క్యారెట్ అలాంటివి యాడ్ చేయకండి, అది వేరే ఉప్మా, ఇది వేరే ఉప్మా. సరేనా? ఒకసారి చూద్దామండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. చూడండి నీళ్ళన్నీ ఇంకి పోతున్నాయి, ఉప్మా రెడీ అవుతుంది. ఫస్ట్ మనం చూసినప్పుడు తక్కువగా ఉంది కదా, ఇప్పుడు ఉడకగానే చూడండి ఎంత అయిందో. ఇది ఒక 3 తినొచ్చండి. మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉంటే 2 ప్యాకెట్స్ వేసుకోండి. అలానే పొటాటో కూడా 2 వేసుకోండి. అన్నీ ఇంక్రీజ్ చేసుకోండి ఐటమ్స్ని. ఇది ఒక్కోసారి మనకు పొద్దున్నే వంట చేయడానికి టైం లేదనుకోండి, అప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలంటే ఇలా ఉప్మా చేసేసి మీరు బాక్స్లో పెట్టి పంపించారనుకోండి, హాట్ బాక్స్లో, మధ్యాహ్నం కూడా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర తర్వాత వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేయడం మర్చిపోకండి. సరేనా? నేనేమేమి చెప్పానో అవన్నీ వేయండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఉడికిన తర్వాత చూద్దామండి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. పొటాటో కూడా ఉడికింది బాగా. చూడండి పొడి పొడిలాడుతూ ఉంది. అంతే, మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈ సేమియా పెద్దదిగా ఉందనుకుంటుంటే మీరు టాప్ రామన్ కానీ అనిల్ సేమియా కానీ చేసుకోండి, చాలా సన్నగా ఉంటుంది సేమియా, బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి.